నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సంబంధిత అధికారులు భూ కేటాయింపులలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలి. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్. అరచేతితో సూర్యుడిని ఆపలేరన్నది ఎంత నిజమో జగనన్న అభిమానులను కార్యకర్తలను ఆపలేరన్నది అంతే నిజమని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని పేర్కొన్న రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. సంకల్ప స్కూల్ నందు ఘనంగా రెయిన్బో డే. నంద్యాల జిల్లా పరిధిలో ఈ నెల 25వ తేదీ నుండి పశుగణన, రైతుల వివరాల సేకరణ. 7వ చిన్న నీటి తరహా వనరుల గణనపై అవగాహన. విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ పై టీడీపీ నేత బీసీ మదన భూపాల్ రెడ్డి దాడి. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భూమి కేటాయింపులు చేసే సందర్భంలో ప్రభుత్వ మార్గదర్శకాలను, నియమ నిబంధనలు పక్కాగా పాటించాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సంజాముల మండలం నొస్సం గ్రామంలో ఎకరూన్ కంపెనీకి భూమి కేటాయింపు అంశంలో అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో జేసీ పర్యటించారు. ఈ సందర్భంగా సదరు కంపెనీ ప్రతిపాదనలు, కేటాయించాల్సిన భూమి విస్తీర్ణం, వాటికి గల సాధ్యాలు, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ఏమిటి, పాటించాల్సిన నియమ నిబంధనలు తదితరాలను అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అక్కడి మ్యాప్లను జేసీ పరిశీలించారు. అనంతరం వివిధ అంశాలలో చర్చించి తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు జారీ చేశారు. అరచేతితో సూర్యుడిని ఆపలేరన్నది ఎంత నిజమో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులను, కార్యకర్తలను, నాయకులను ఆపలేరన్నది అంతే నిజమని
ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రహించాలని నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పేర్కొన్నారు. నెల్లూరు పర్యటన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వస్తున్న కార్యకర్తలను, నాయకులను రాకుండా ఆంక్షలను పెట్టి అడుగడుగునా అడ్డుకోవడం ప్రజాస్వామ్యం కాదని ఎమ్మెల్సీ తీవ్రంగా మండిపడ్డారు. కార్యకర్తలను, నేతలను పరామర్శించేందుకు వెళ్తున్న జగనన్నను ఆపేందుకు జేసీబీలతో గోతులు తవ్వించడం దారుణమైన చర్యలన్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కూటమి నేతల చర్యలను తీవ్రంగా ఖండించారు. తాము జగనన్నతోనే ఉంటామని, ప్రజల కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన ఈ రకంగా కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడతా ఉంటే మనం అంతా చూస్తా ఉన్నాం. నాకైతే ఆశ్చర్యం వేస్తోంది. చంద్రబాబు నాయుడుకు ఎందుకంత భయం? ఒక మాజీ ముఖ్యమంత్రి తన కార్యకర్తలను పరామర్శించడానికి, తన నేతలను పరామర్శించడానికి పోవడం తప్ప ఇది ప్రజాస్వామ్యమా? మీరు ఈ రకంగా ఇబ్బందులు పెడితే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారా? ఈ చర్యలు ప్రజలు హర్షిస్తారా? ఏ రకంగా మీరు చేయాలనుకుంటాం? ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో ఈ రోజు వరకు ఎవ్వరూ చేయనటువంటి విచిత్రమైన పోకడలన్నీ మీరు చేస్తా ఉన్నారు. ఒక నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలను చూడాలనుకుంటే ఆంక్షలు విధిస్తారా? మీరు ప్రజలను ఆపాలనుకుంటే ఆపగలుగుతారా? మీతో అవుతుందా? మిర్చి ఆడినప్పుడు పరామర్శించడానికి పోయినప్పుడు ఆపారు, ఆపగలిగారా? మామిడి రైతులను పరామర్శించడానికి పోయినప్పుడు ఆపాలనుకున్నారు, ఆపగలిగారా? ఈరోజు మీరు కేవలం 113 మంది మాత్రమే జగన్మోహన్ గారితో కలవాలని చెప్పి, ఇది ఏ రకమైన నీతి? ప్రజలు తనకిష్టం వచ్చిన నాయకుడిని కలవడానికి స్వాతంత్రం ప్రజలకు లేదా? ప్రజలు ఖచ్చితంగా తన నాయకుడికి పోయి తన కష్టాన్ని చెప్పుకునే అవకాశం లేదు ప్రజలకు ఇవ్వరా? ఎక్కడైనా సరే ఒక నాయకుడి దగ్గరికి వెళ్తే పోలీసులు ఆ నాయకుడికి ప్రజలు కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సిన సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక సినిమా హీరో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేయడానికి వస్తారు. అక్కడ కూడా ఆ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ప్రజలందరూ ఆ హీరోని చూడడానికి వస్తారు. అక్కడ కూడా మీరేం చేస్తారు? పోలీసులు వచ్చి ప్రజలు తోపులాట జరగకుండా వాళ్ళకు సెక్యూరిటీగా ప్రజలకు సెక్యూరిటీగా పోలీసు వాళ్ళు నిలబడతారు. ఆశ్చర్యకరంగా మీరు ప్రజలను రానివ్వకుండా చేస్తారు. రోడ్లందరూ బారికేడ్లు ఇస్తారు, ఇరుపకంచెలు ఏర్పాటు చేస్తారు, పొలాలకు ఫెన్సింగ్స్ ఏర్పాటు చేస్తారు. ఇంత దుర్మార్గమైన చర్యలు చేస్తూ ఉన్నారు. లాస్ట్ పొలాలందరూ వస్తారని చెప్పేసి అక్కడ జేసీబీలతో గుంటలు తీస్తారా? ఏం ప్రజాస్వామ్యం ఉంది? ఈ రకంగా మీరు ప్రజలు పరిపాలిస్తారా? ఎక్కడైనా నాయకుడు వస్తాడంటే ప్రజలు తండోపతండాలుగా వస్తారని చెప్పి ఆ రూట్ను క్లియరెన్స్ చేసి చిన్న చిన్న మరమ్మతులు చేసి క్లియర్ చేస్తారు. మీరు ఉండే రోడ్డును నాశనం అయితే తగ్గు రోడ్ల నుంచి ప్రజలు వస్తారని గుంతలు తీస్తారా? ప్రజల మీద కేసులు పెడతారా? డ్రోన్ కెమెరాలతో నిఘాలు ఏర్పాటు చేస్తారా? ఇది ప్రజలు హర్షిస్తారా? జగనంలో గెలవడానికి వచ్చే నాయకులు, జగనంలో చూడడానికి వచ్చిన కార్యకర్తలు మీరు ఆపగలుగుతారా? మీకు అవుతుందా? అరచేతులు పెట్టి సూర్యుని ఆపాలనుకుంటే మీకు అవుతుందా? అరే ఒక నాయకుడు, ఒక కార్యకర్త కలవడానికి మీ అడ్డం కూడా నేను సామాన్య కార్యకర్తలు నా ఇబ్బందులు నాకు నచ్చిన నాయకుడిని పోయి కలవడానికి ఇన్ని అంశాలా? ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు, వైఎస్ఆర్సీపీ ప్రతి నాయకుడికి నోటీసులు ఇస్తాం. ఏం చేస్తా ఉన్నాను ఈ రాజ్యాన్ని, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తా ఉన్నాను, ఈ రకంగా మీరు ఏర్పాటు చేస్తే ఆగే వ్యక్తులు ఎవ్వరూ లేరు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మీరు ఎదురింపులకు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు కేసులు పెట్టొచ్చు, జైళ్లకు పెట్టొచ్చు, కానీ మేమంతా జగనన్నతోనే ఉంటాం, ప్రజల కోసమే ఉంటాం. మా నాయకులు చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండా పరిపాలిస్తాం. ప్రజల కోసం ఎంత గారికైనా పోతాము, మా జగనన్నతోనే ఉంటాం. మీరు ఈ రకంగా చేసుకుంటే మీ పతనానికి మీరు నాంది కలిగినట్లే, మీ ఓటమి మీరు ఒప్పుకున్నట్లే అని చెప్పి తెలుసుకుంటాము. జాగ్రత్త. టీడీపీ సీనియర్ నాయకులు, ఏపీ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డిని ఆయన స్వగృహంలో జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
అబ్రహం ఆధ్వర్యంలో నంద్యాల నియోజకవర్గ జేషప్ ప్రతినిధులు కమిటీ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ఏవి సుబ్బారెడ్డిని శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ నిత్యం వార్తల సేకరణలో బిజీగా ఉండే విలేకరులు ఒత్తిడిని తగ్గించుకునేందుకు అప్పుడప్పుడు క్రీడలు ఆడడం ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కలుగుతుందని అన్నారు. జేషాప్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జేషాప్ అధ్యక్షుడు చెల్లా మధు, ప్రధాన కార్యదర్శి శివశంకర్ రెడ్డి, సహాయ కార్యదర్శులు సాయి వర్మ, ప్రదీప్, కమిటీ సభ్యులు భాషా, చోటన్నా సింగ్, గణేష్, సుజీవ్, మల్లేష్, భరత్, రఘునాథరెడ్డి, పవన్, శివ తదితరులు పాల్గొన్నారు. లైటింగ్ కావాలంటే ఉంది ఇంకా. ఓకే సార్. బ్రో కొంచెం ఇక్కడ బ్రో. నంద్యాల పట్టణంలోని శ్రీ సంకల్ప స్కూల్ నందు నేడు ఘనంగా రెయిన్బో దినోత్సవం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు రెయిన్బోకు సంబంధించిన వివిధ రకాల అంశాలతో నృత్యాలు, స్కిట్ చేసి అందరినీ అలరించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ రెయిన్బో డే దినోత్సవం యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ లో ప్రీ ప్రైమరీ పిల్లలతో రెయిన్బో డే సెలబ్రేషన్ జరిగాయండి. చాలా ఘనంగా జరిగాయి. పిల్లలతో సాంగ్స్, డ్రామాస్, స్కిట్స్, డాన్సెస్ అని చాలా బాగా టీచర్స్ చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ టీచర్స్ అండ్ ఫర్ ది ప్రిన్సిపల్ ఆల్సో. రెయిన్బో కలర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్
రిప్రజెంట్ చేస్తుంది, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ యాక్షన్స్, ఎవ్రీథింగ్ అవన్నీ పిల్లలకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు త్రూ స్కిట్స్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ రెయిన్బో డే. థ్యాంక్ యూ. ఈ నెల 25వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 15వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో పశుగణన మరియు రైతుల వివరాలను సేకరించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, అలాగే నంద్యాల జిల్లా పరిధిలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గోవింద నాయక్ పేర్కొన్నారు. ఈ మేరకు వారు కార్యక్రమం యొక్క వివరాలను మీడియా ద్వారా వెల్లడించారు. నమస్కారం. డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ నంద్యాల. నా పేరు డాక్టర్ బి గోవింద నాయక్. సో ఈ నెల 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు రాష్ట్రం మొత్తం మీద ఈ బ్లాంకెట్ సర్వే అంటే ఫార్మర్స్ నీడ్ బేస్ అసెస్మెంట్ మీద ఆ సర్వే వరకు నిర్వహించడం జరుగుతుంది. అది ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు. అంటే ఆ రైతు యొక్క వివరాలు, తర్వాత అతనికి అంటే ఇది సర్వే అనేది ఓన్లీ లైవ్ స్టాక్ కలిగి ఉన్నటువంటి హౌసెస్ మాత్రమే సర్వే చేయడం జరుగుతుంది. అందులో ఆ రైతుల యొక్క వివరాలు, పశు సంపద వివరాలు కూడా నమోదు చేయడం జరుగుతుంది. సో ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు ప్రజెంట్ ఏ పరిస్థితిలో ఉన్నాడు, తర్వాత ఏ విధంగా రైతును మనం ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ సర్వే టేకప్ చేయడం జరుగుతుంది. ఈ సర్వేలో మొదటిగా ఇన్కమ్ జనరేట్ అంటే అగ్రికల్చర్, ఆ రైతుకు వచ్చేటువంటి ఆదాయము అగ్రికల్చర్ నుంచి వస్తుందా, లేకపోతే యానిమల్ హస్బెండరీ నుంచి వస్తుందా, ఫిషరీస్ నుంచి వస్తుందా, లేకపోతే ఏమన్నా ఉద్యోగపరంగా వస్తుందా. సో ఈ అంశాలన్నీ పరిగణన తీసుకుని అతను ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది, ఈ సెక్టర్ నుంచి ఎంతెంత వస్తుంది అనేది కూడా తెలియపరచడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్కమ్ అనేది సపోజ్ అంత వస్తుంది, పెట్టుబడి క్రెడిట్ అనేది ఈ రైతుకు కానీ ఫ్యామిలీకి ఎక్కడి నుంచి వస్తుంది, ఉద్యోగ పరంగా వస్తుందా, లేకపోతే ఎస్ఎస్జి మెంబర్ గా ఉండి ఏమన్నా వస్తుందా, లేకపోతే బ్యాంక్ పీకేసిసి ద్వారా ఏమన్నా అప్పు తీసుకొని ఈ యాక్టివిటీస్ చేస్తున్నాడా అనేది కూడా అక్కడ నమోదు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్, తనకున్నటువంటి పశువుల్ని ఇన్సూరెన్స్ అనేది కూడా అవగాహన ఉందా లేదా. సో ఇన్సూరెన్స్ మీద అవగాహన ఉంటే ఇన్సూరెన్స్ ఏమన్నా చేసుకున్నాడా, చేసుకుంటే అతనికి ఏమైనా పశువులు ఏమైనా నష్టం జరిగితే నష్టపరిహారం వచ్చిందా లేదా. అదేవిధంగా పశు సంవర్ధక శాఖ ద్వారా మన బ్రీడింగ్ సర్వీసెస్ అంటే ఏవిగా నుండి ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. సో వాటి గురించి అవగాహన ఉందా లేదా. సో అదేవిధంగా కన్వెన్షన్ ఈ కన్వెన్షన్ లో మనం కృత్రిమ గర్భధారణ చేసినట్లయితే మగై పుట్టొచ్చు, ఆడై పుట్టొచ్చు. కానీ అదేవిధంగా ఈ ప్రివిలేజ్ నుండి సెక్స్ సార్టెడ్ సెమెన్ ద్వారా మనం వేసేటువంటి సుడ్లో 99% పేదలు పుడతాయి. అది కూడా ముందు 2 కృత్రిమ గర్భధారణ చేసిన దానికి గాను 500 రూపాయలు ఉంది. ఇప్పుడు ఒక్కొక్క సూదికి మాత్రం 150 రూపాయలు. ఆ విధంగా ప్రభుత్వం కూడా ఆ రేటు కూడా తగ్గించడం జరిగింది. సో దీని మీద కూడా రైతుల యొక్క ఒపీనియన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది కాస్ట్ ఎక్కువగా ఉందా లేదా, ఉందా లేకపోతే మీకు ఏమైనా అసలు ఈ అవగాహన ఉందా లేదా అనేది కూడా వాళ్ళు తీసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా చివరిగా ఎవరైతే ఈ పశు సంపదను కలిగి ఉన్నారో ఏదైనా కానీ ఎక్విప్మెంట్స్ వాడుతున్నారా లేదా, లేదంటే మిల్కింగ్ మిషన్స్ కానివ్వండి, చాప్ కట్టర్స్ కానివ్వండి, బ్రష్ కట్టర్స్ కానివ్వండి, ఇవన్నీ అంటే ఉపయోగిస్తున్నారా లేదా ఆ కుటుంబం అనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ అంశాలన్నీ వివరాలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రభుత్వము కుటుంబాల వైపు ఏది చేస్తే బాగుంటుంది అనే దానికోసం ఈ సర్వే వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా నేను రైతు సోదరులను కోరుకోవడం ఏమంటే ఈ సిబ్బంది మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు పూర్తి వివరాలు మీరు చెప్పి ఈ సర్వేలో జయప్రదం చేయవలసిందిగా, అదేవిధంగా మన లైవ్లీహుడ్ ఏదో జీవన విధానంలో ఆర్థికంగా ముందుకు వెళ్ళేదానికి మీ వంతు మీరు సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నంద్యాల రెవెన్యూ కార్యాలయంలో నంద్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలో 7వ చిన్ననీటి తరహా వనరుల గణనపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సంచాలకులు ఓబులేసు హాజరై వీఆర్ఓలకు, వీఏలకు సూచనలు, మార్గదర్శకాలను తెలియజేశారు. ఈ గణనలో ఆయా మండల పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, బావులు, బోర్లు, ఊటబావుల సంఖ్యను గణించి వాటికి సంబంధించిన యాప్లో నమోదు చేయవలసి ఉంటుందని తెలిపారు. జిల్లాలోని అందరూ సహాయ గణాంతరాలకు, తర్వాత ఉప గణాంతరాలకు 7వ చిన్న నీటి తరహా నీటి వనరుల గణన పైన శిక్షణ అంటే రిఫ్రెష్మెంట్ టైం క్లాస్ పెడుతున్నాం. ఇక్కడ ఆ సమావేశం ఇక్కడ సమావేశం ఆ సబ్జెక్ట్ మీద ఈ 7వ చిన్న తరహా వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. ఇది దీంట్లో ఏమేమి కవర్ చేస్తాయంటే అన్ని చెరువులు, కుంటలు, బావులు, బోర్లు, ఊట కాలువలు ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. అంటే చిన్ననీటి తరహా అంటే 100 ఎకరాల కంటే ఎక్కువ తక్కువ ఉండే ఏరియాస్ లో. తర్వాత డ్యామ్స్ దీనికి లెక్కలేక రావు. చిన్ననీటి తరహా వనరులు మాత్రం లెక్కలేక తీసుకుంటాం. ఇది ప్రతి రెవెన్యూ గ్రామం బేస్గా చేస్తాం. ప్రతి రెవెన్యూ గ్రామం బేస్గా ఎలిమినేటర్లు వచ్చేసి వీఆర్ఓలు అనమాట. వీఆర్ఓలు అండ్ వీఆర్ఏలు చేస్తారు. వాళ్ళు వాళ్ళ గ్రామంలోని అన్ని సోర్సెస్ కూడా ఎక్కడ వదిలిపెట్టకుండా అన్ని పూర్తి చేయాలని మేము ఇంతవరకు విచ్చేసిస్తాం. తహసీల్దార్ ద్వారా వాళ్ళు ఇప్పుడు ఆ పని మీద ఉన్నారు. కొన్ని మండలాల్లో కమిటీస్ కాలేదు కాబట్టి మేము ఈ ట్రైనింగ్ ఈరోజు మీటింగ్ పెట్టుకుని మా ఏఎస్ఓ ద్వారా వాళ్ళ ద్వారా కూడా అన్ని పూర్తి చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మేలో స్టార్ట్ కావాల్సింది కొద్దిగా యాప్ లో చేస్తారు. ఇదంతా కూడా డేటా యాప్ లో చేస్తారు, మాన్యువల్ కాదు. ఆ యాప్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాప్. అది ఆ యాప్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. కొద్దిగా మనకి మన ఆంధ్ర వాళ్ళం కదా, తెలుగులో లేక కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఎన్యూమరేటర్లు. అది తర్జుమా కావాలని అడుగుతున్నారు మా వాళ్ళు. మేమే మా స్థాయిలో చేసి తర్జుమా చేసి వాళ్ళని అనుకుంటున్నాము. లేదా అట్లా ఇంగ్లీష్ లో చేయాల్సి వస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఓన్లీ ఏఎస్ఓలు మాత్రమే. ఓఎస్ఓలు అన్ని డిఓస్ వస్తున్నాం. వాళ్ళ కోసం నిర్ణయం చేస్తున్నాము. సిపిఐ గారు కలెక్టర్ గా ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. నేను కండక్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఆల్ ఏఎస్ఓలు వచ్చారు మా వాళ్ళంతా కూడా. శిక్షణ ఏం చెప్పామంటే ఓ సోర్స్ దగ్గర తప్పకుండా వెళ్ళాలి. జీపీఎస్ ట్యాగింగ్ ఉంటుంది దీంట్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సోర్స్ దగ్గర నెంబరింగ్ ఇవ్వాలా, 1, 2, 3 అని. ఏ సోర్స్ అయితే ఆ సోర్స్ దగ్గర ఆ ఎన్నింటి అక్కడ పోయిన తర్వాత దాన్ని క్యాప్చర్ చేయాలి. ఫోటో తీసుకోవాలా. ఫోటో తీసుకున్న తర్వాత యాప్ లో ఓపెన్ చేస్తే లాగిన్ అయితే డేటా ఓపెన్ అవుతుంది. ఆ ఎంటర్ అయిన తర్వాత ప్రతి కాలం నుంచి రావాలి. ఆ కాలం ఏమేమి ఉంటాయంటే సర్వే నెంబరు, సీఎల్ నెంబరు, సోర్స్ నేమ్, సర్వే నెంబరు, ఏ గ్రామము, రైతు పేరు, అది ఏ రకమైన సోర్స్ అంటే దగ్గర బోర్వెల్ల, డీప్ బోర్వెల్ల, మీడియమా, తర్వాత చెరువులు కుంట ఇవన్నీ కూడా వస్తాయి. వాటి డీటెయిల్స్ అనమాట. అంటే బావి అయితే ఎంత లోతు ఉంది, ఎన్ని వ్యాసార్థం ఉంటుంది, చుట్టుకొలత ఉంటుంది, తర్వాత నీళ్ళు ఎంతవరకు ఉన్నాయి, లాస్ట్ పనిచేసిన 5 ఏళ్ళు పనిచేసినా లేదా అనేది కూడా తెలుసుకుంటాం. మేము ఇప్పుడు ఎవరీ 5 years కండక్ట్ చేస్తాం కాబట్టి గత 6వ సెన్సస్ డేటా కూడా ఇస్తున్నాం వీళ్ళకు ఫర్ కంపారిటివ్ పర్పస్. దాన్ని టేక్ చేసుకొని ఇప్పుడు డేటా కూడా కరెక్ట్ చేయమని ఇచ్చాము. లాస్ట్ సెన్సస్ లో పని చేయనటువంటి ఈ సెన్సస్ లో పని చేయకపోతే వాళ్ళు వదిలేయాలి. లాస్ట్ సెన్సస్ లో పని చేయక మళ్ళీ పని చేసి ఉంటే లెక్కలు చూసుకోవాలి. ఆ విధంగా చేస్తే మనకు ఎన్ని చిన్న తరహా నీటి వనరులు ఉన్నాయో తెలుస్తుంది. దానివల్ల ఎంత ఆయకట్టు ఇరిగేట్ అవుతుందో తెలుస్తుంది. కొలిమిగుండ్ల మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తనను లోపలికి పంపించాలంటూ కానిస్టేబుల్ పై టీడీపీ నాయకుడు బీసీ మదన గోపాల్ రెడ్డి దాడి చేశాడు. 30వ తేదీన కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని కొండపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పునఃప్రతిష్ఠ సందర్భంగా ముఖద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ జశ్వంత్ కుమార్ ను మదన భూపాల్ రెడ్డి అనే వ్యక్తి ముఖంపై చేత్తో కొట్టి దుర్భాషలాడి విధులకు ఆటంకం కలిగించారని స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ జశ్వంత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో మదన భూపాల్ రెడ్డిపై వివిధ సెక్షన్ల మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని, దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొలిమిగుండ్ల సిఐ పేర్కొన్నారు. ఈ విషయంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పందించి ఎవరైతే పోలీసుపై దాడికి పాల్పడ్డారో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఇటువంటి చర్య జరగడం దురదృష్టకరమని చింతిస్తున్నామని లేఖ ద్వారా తెలియజేశారు. ప్రజా ప్రభుత్వంలో ఇటువంటి దాడులను ఉపేక్షించేదే లేదని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంబంధిత అధికారులు భూ కేటాయింపులలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలి. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్. అరచేతితో సూర్యుడిని ఆపలేరన్నది ఎంత నిజమో జగనన్న అభిమానులను, కార్యకర్తలను ఆపలేరన్నది అంతే నిజమని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా.
క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని పేర్కొన్న రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. సంకల్ప స్కూల్ నందు ఘనంగా రెయిన్బో డే. నంద్యాల జిల్లా పరిధిలో ఈ నెల 25వ తేదీ నుండి పశుగణన, రైతుల వివరాల సేకరణ. 7వ చిన్న నీటి తరహా వనరుల గణనపై అవగాహన. విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ పై టీడీపీ నేత బీసీ మదన భూపాల్ రెడ్డి దాడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.